హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే నేను చట్నీ చేశాను. ఇదైతే చాలా టేస్ట్‌గా ఉంది. నాకొక అలవాటుంది ఫ్రెండ్స్. పచ్చడి కోసం వేయించిన బాండీలో వేడి వేడి అన్నం వేసుకొని, కొంచెం చట్నీ వేసుకొని, అలా కలుపుకొని తింటే నాకైతే చాలా తృప్తిగా ఉంటుంది. నాకు ఫస్ట్ నుంచి ఇదే అలవాటు. ఇలాగే చేస్తాను. అలాగే నేను ఈరోజు చేసింది బెండకాయ పచ్చడనమాట. మేముండే ఏరియాలో అసలు బెండకాయలతో పచ్చడి చేస్తారా అని కొంతమంది క్వెషన్ మార్క్‌గా నన్నడిగారు. ఆహ్, అవును చేస్తారని చెప్తే, ఏమో మేమెప్పుడు వినలేదని కూడా కొంతమందన్నారు. అంటే కొన్ని ఏరియాల్లో కొన్ని రకాల వంటలు చేయరేమో అని నేననుకున్నాను. కానీ ఇదైతే చాలా టేస్ట్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. మీలో కూడా ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. బెండకాయలు కొన్ని, పచ్చిమిర్చి, అలాగే 2, 3 టమోటాలు వేసుకొని మిక్సీలో చేస్తున్నారు కనుక ఇప్పుడు చాలామంది ఇంకా చింతపండు కొంచెం, వెల్లుల్లి, ఉల్లిపాయ, జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని కొంచెం చల్లారనిచ్చి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా కాకుండా లైట్‌గా మిక్సీ పట్టుకోవాలి. నాకైతే ఇక్కడ రోలు లేదు. అందుకే నేను మిక్సీలో వేస్తాను. మా అమ్మ అయితే రోట్లో చేస్తది. చాలా టేస్ట్‌గా